ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు బీజేపీ నుంచి గెలిచిన ఉప్పు నిప్పులా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే సమస్యపై జరుగుతున్న ప్రజా పోరాటానికి మద్దతిస్తున్నారు. అయితే కలిసి పోరాడాల్సిన నేతలు వేర్వేరుగా కార్యాచరణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అజెండా ఒకటే అయినా ఇద్దరు ఎవరు దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం చూస్తే వారి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అవ్వడం క్యాడర్లో కలకలం రేపుతోందట. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలోని 25 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతామని, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డు ప్రతిపాదిత ప్రాంత పరిసర గ్రామాలతో పాటు హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలోని వారంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరవధికంగా ఆందోళనలు చేపడుతున్నారు. వారి ఆందోళనలకు మద్దతుగా డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ కూడా తన వంతు బాసటగా నిలవాలని నిర్ణయించింది. అందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లు అక్కడ పర్యటించారు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకే రోజు వేరువేరు సమయంలో అక్కడ పర్యటించడంతో వీరిద్దరూ ఇంకా విభేదాల పక్కన పెట్టలేదన్న చర్చ నడుస్తుంది. హుజూరాబాద్ నుండి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈటెల రాజేందర్ గత శనివారం హుజూరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు. డంప్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకి వ్యతిరేకంగా తన వంతు కృషి చేస్తానని మాట కూడా ఇచ్చారు. తర్వాత ఇల్లందుకుంట రామాలయంలో పూజలు నిర్వహించిన ఈటెల హైదరాబాద్కు పయనమయ్యారు. ఈటెల వెళ్లాక కొద్దిసేపటికి హుజూరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డంప్ యార్డు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలు లేని చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అందరు రావడం, దీన్ని వ్యతిరేకించడం మంచి పరిణామమే. నేను పొలిటికల్ విమర్శలు, రాజకీయ విమర్శలు చేస్తలేదు నేను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అని చెప్పి మొత్తం నెమరులను చంపారు, కుందేలను చంపారు, పక్షులను చంపారు. ఈడ కూడా నెమరులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈడ కూడా మళ్ళీ అటువంటి అరాచకం ఇక్కడ చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈడ కూడా ఒక ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది. ఇక్కడ చాలామంది చెప్తున్నారు నెమరులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి. ఈడ తిరిగి వాటిని కూడా చంపుతారా అయింది అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. ఈడ మీరు పొరపాటును సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇవాళ ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడానికి రాజకీయ జిద్దుతోని ఇలా వాళ్ళు మీరు కలిసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇల్లందుకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇద్దరు పర్యటనలు దాదాపు 30 నిమిషాల నుండి గంట వ్యత్యాసంలోనే కొనసాగాయి. అయితే ఇద్దరు నాయకులు మాత్రం ఎవరికి వారే తమ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం, వారిద్దరూ వేరువేరుగా నిరసన చేస్తున్నా వారికి మద్దతు తెలిపి తరువాత ఒకే దేవాలయంలో పూజలు చేయడం ఇప్పుడు చర్చలకు దారితీస్తుంది. ఢిల్లీలో లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ ఢిల్లీ నుండే హైదరాబాద్ చేరుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలో వేరువేరు సమయంలో పర్యటించడం మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలను ఎత్తి చూపాయి. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. తన అనుచరులకి హుజూరాబాద్ లో పార్టీ పదవులతో పాటుగా ప్రాతినిధ్యం ఇవ్వకుండా తన అనుచరులని తొక్కేస్తున్నారని ఈటెల ఆ మధ్య బండి సంజయ్ని ఉద్దేశించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇద్దరూ పర్యటించడం అది కొద్ది వ్యవధి తేడాతోనే కావడంతో వారిద్దరి మధ్య సఖ్యత కుదిరే పరిస్థితి లేదని, మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయని మరోసారి బహిర్గతమైంది. మరి మున్ముందు వారి కోల్డ్ వార్ ఎఫెక్ట్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో చూడాలి.